కన్నా వెళ్ళి 2 పాల ప్యాకెట్లు తీసుకురారా. అబ్బా అమ్మా, ఇప్పుడు నా వల్ల కాదు, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ ఒక్క రోజుకెళ్ళరా. రేపు పక్కింటి వాళ్ళని అడిగి ఎవరైనా పాల వాళ్ళు ఉన్నారేమో చూస్తాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెట్టుకుని పాల ప్యాకెట్ తెమ్మంటదా? ఈ మధ్య చాదస్తా మరీ ఎక్కువైపోతుంది. దర్శనం బాగా జరిగింది కదా? ఎందుకవ్వదు, అన్ని డబ్బులు తగిలెట్టేశాం కదా. దేవుడి దగ్గర డబ్బులేంటే? ఈ గుడులు ఇదంతా పెద్ద స్కామే. స్కామా? నువ్వు ఆ పూజారి గారికి ఎన్ని కొబ్బరి చెప్పలిచ్చావు? 2. ఆయన నీకెన్నిచ్చారు? ఒకటే. ఇప్పుడు ఆ పూజారి గారికి నువ్వు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చావు? 4. ఆయన నీకెన్నిచ్చారు? 2. హ్మ్. ఒసే, దేవుడికిచ్చినవన్నీ లెక్కలేస్తే కళ్ళు పోతాయే. చంపలేసుకో. దేవుడికి ఎక్కడిచ్చామే? అంతా నిన్ను గుడికి రమ్మన్నా చూడు, నాది బుద్ధి తక్కువ. అరే నిజమే, ఆ పూజారి గారైతే నేను 5 రూపాయలే వేశానని చెప్పి ఆ షటుకూపం నా నెత్తి మీద గట్టిగా పెట్టారు. ఒసే, నువ్వు నీ పిసినార్తనం ఆపవే. ముదిరిపాయి. హా బేబీ, నిన్ను కాదు బేబీ, బెండకాయలు ముదిరిపాయి అంటున్నా. ఏంటి బెండకాయలా? ఎన్ని కేజీయా? 3 కేజీలు తీసుకో. అన్నా రేటు మన మధ్య ఎందుకులే, కేజీకో ముద్ద ఇచ్చేసాయి. అన్నా అన్నా, హా, కేజీ బీరకాయ ఎంత? 40. సరే అయితే 15 చేసుకొని ½ కేజీ ఇచ్చేయి. అదేంటి కేజీ 40 అయితే ½ కేజీ 20 కదా అయ్యేది? వస్తుందిలే అన్నా, రోజు మీ దగ్గరే కదా కొనేది. ఏంటి కొనేది బొంగు, నేను షాప్ పెట్టిందే నిన్న. బేబీ నువ్వు చెప్పు, ఏదో చిట్టు బేరం. సర్లే అన్నా. అన్నా, టొమాటో కేజీ ఎంత? కేజీ 1000 గ్రాములు, ½ కేజీ 500 గ్రాములు. తీసుకుంటే తీసుకో, లేకుంటే పా. బేబీ సాయంత్రం పార్క్లో కలుస్తున్నాం కదా, అదే మొన్న వెళ్ళిన పార్కే. మీ అక్క నెంబర్ ఇచ్చిందేంట్రా? 5 కేజీలు బెండకాయలు, 6 కేజీలు ఆలు, 8 కేజీలు ఉల్లిపాయలు. ఇది బేరం అంటే. వేసుకో. రే చింటూ, ఇక్కడ కూరగాయలు బాగాలేవురా, వెళ్ళి పక్క వీధిలో తీసుకోపో. రే 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 బాగున్నాయిరా, ఫ్రెష్ రా రే. ఏంటి మేడం మీరు మంచి బేరం పోగొడతారు. షబ్బా. సరే, ½ కేజీ 15 తీసుకోండి. అరే ఈ అమ్మాయా? రే ఆ పిల్లరా? ఏ పిల్లరా? అదేరా, గుడి పెద్ద స్కామ్ అని చెప్పింది, కూరగాయల దగ్గర బేరమాడింది ఆ పిల్లరా? ఏదా పిసినారు పిల్ల? ఎక్కడరా? అదిగో అక్కడే, పద పద. ఏదా పిల్లనా? అమ్మాయా అమ్మాయా. అరే జల్ది పదరా నాయన, వెళ్ళిపోద్ది. ఆకరా, బండేళాలి కదా. రే అంత దూరం వెళ్ళిపోయిందిరా, మనం ఈడనే ఉన్నాము. కసేపాగు. తిప్పు తిప్పు, లెఫ్ట్ తిప్పు, లెఫ్ట్ పోతుంది తిప్పు. తిప్పుతున్నా రా, ఆగు. ఎటెళ్ళిందిరా, కనిపించట్లేదేంట్రా? ఇటే వచ్చింది కదరా. ఎటెళ్ళిందిరా, కనిపించట్లేదేంట్రా? ఆ సందులో లేదు. నీ అబ్బా అంతా నీ వల్లే. ఎటెళ్ళిందిరా? ఇంకా లైట్ తీసుకో, మిస్ అయిపోయాం. రే పాపు, అక్కడ ఏటీఎం ఉంది, వెళ్ళొస్తా. త్వరగా రారా బాబు. చెప్పే, పిలుస్తున్నారా? త్వరగా రావే, ఈ మేనేజర్ని మేనేజ్ చేయలేక చస్తున్నాను. ఇప్పటికి 2 టైమ్స్ అడిగారు. వచ్చేస్తున్నానే, అలాగే నువ్వు మేనేజ్ చేయి. ఒక్క 10 minutes బైక్ బుక్ చేసుకున్నాను. బైక్ కాకపోతే ఆటో బుక్ చేసుకోవచ్చు కదా. అరే ఆటోస్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. సరే నేను వచ్చేస్తున్నాను, పెట్టే. లొకేషన్ రీచ్ రా. ఎక్కడ?
క్యూపిడోనా? క్యూపిడోనా? కాదా? సారీ సారీ. నో నో నో, ఆమె ప్రొఫెషనల్ క్యూపిడో డ్రైవర్ అండి. ఎక్కండి ఎక్కండి. 9845. ఫోన్ నెంబరా? 9845. తర్వాత ఏంటి? ఓటీపీ 4 digits కదా. ఓహో ఓటీపీయా? ఎక్కండి ఎక్కండి. ఇది యాప్లో వేరే బైక్ నంబర్ ఉంది. ఇది నా ఫ్రెండ్ బైక్ అండి. నా బైక్ సర్వీసింగ్ ఇచ్చానమాట. మీరేం భయపడకండి, మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళిన నా బాధ్యత. ఓకే? ఒక్క నిమిషం. ఓకే. రే 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 వంశీ, కొంచెం స్పీడ్గా వెళ్తారా? నాకు మీటింగ్ ఉంది. యా షూర్ ఇప్పుడు లొకేషన్ ఎలా? అవును, మీది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 కదా? జూబ్లీ హిల్స్ కాదు, బంజారా హిల్స్. అదేంటి మరి నాకు వేరే చూపిస్తుంది? ఒక నిమిషం ఆగండి. నాకు అంత టైం లేదు, లొకేషన్ చెప్తాను పదండి. ఇప్పుడు కాల్ వస్తుందేంటి? ఆ కాల్ ఆన్సర్ చేయకండి. అది ఆన్లైన్ క్యాష్ కట్టమని చెప్పడానికి కాల్ చేస్తున్నారనమాట. నాకు ఆఫ్లైన్ క్యాష్ ఇచ్చేయండి, పర్లేదు ప్లీజ్. ఓకే. అమ్మయ్య. అవును, మీరు ఇదే కాలనీలో ఉంటారా అండి? అవును. అదే ఇక్కడ చూసినట్టు అనిపిస్తేను. సాఫ్ట్వేరా అండి? అవును, కొంచెం ఫాస్ట్గా వెళ్తారా? నాకు టైం అవుతుంది. యా షూర్. ఎంత చూపిస్తుంది? మీకెంత చూపించింది? రైట్ స్టార్ట్ చేసే ముందు 88 చూపించింది. అంతే ఇచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ. రేటింగేగా ఇస్తాను. అయ్యో కాదండి, మీరు ఈవినింగ్ కూడా క్యూపిడోనే బుక్ చేసుకుంటారా? ఎందుకు? ఈవినింగ్ నేను ఇదే ఏరియాలో ఉంటాను. నా నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. అంటే నాకు కూడా రైడ్స్ దొరకడం కష్టము. సో రే సారీ మావా. రే చిన్నపిల్లల్ని అడుగుతావేంట్రా? సారీ చెప్పాగా. నువ్వెన్ని చెప్పినానే వినరా. అయినా ఒక పరిచయం లేని అమ్మాయి కోసం ఫ్రెండ్ని రోడ్ మీద వదిలేయటం కరెక్ట్ కాదురా. రే లవ్లో పడ్డాక చాలా సాక్రిఫైసెస్ చేయాలిరా, అందులో ఇది ఒకటి అనుకో. ఈ సూటుకి ఏం తక్కువ లేదు. ఇక్కడ పోయింట్రా. నీకు ఇలాచీ టీ అంటే ఇష్టం కదరా? ఇది మన హైదరాబాద్కే వరల్డ్ ఫేమస్. అవునా? చూడ్డానికి ఎదపే కానీ నేనంటే చాలా ప్రేమరా నీకు. సరే పద వెళ్దామా? పద. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇది? రీసెంట్గానేరా. అమ్మయ్యా అయిపోయిందిరా, చాలా బాగుంది, వెళ్దాం పద. రే మళ్ళీ ఇంత దూరం ఎప్పుడు వస్తాయేమో. ఇంకోటి తాగు అన్నా. రే ఇంకెంత తాగాలరా? ఇప్పటికే 1 లీటర్ తాగాను. అయినా నిజం చెప్పు, మనోడికి ఎందుకు వచ్చాం? అంటే ఆ అమ్మాయి ఆఫీస్ ఇక్కడేరా, తను కాల్ చేస్తుందేమో అని. ఎంత దూరం వచ్చింది దానికే? రే తను కాల్ చేస్తే ఇమీడియట్గా వెళ్ళాలిరా, లేకపోతే ఆటోనో క్యాబ్ బుక్ చేసుకుంటే ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది అదే కదా. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి యాప్లో బుక్ చేసుకోకుండా నీకెందుకు ఫోన్ చేస్తారా? ఒక్క రీజన్ చెప్పు, ఒకే ఒక్క రీజన్. కావాలంటే మీరు కొంచెం అమౌంట్ తక్కువ ఇవ్వండి. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత ఇవ్వండి, ఓకేనా? అయితే ఓకే, నంబర్ చెప్పండి. 92445678 అమ్మ నా కొడక, పెద్ద కంత్రిగాల్లో ఉన్నావు కదరా. ఆ అమ్మాయి పిసినారుతానని అడ్వాంటేజ్ తీసుకున్నావా? ఆపర్చునిటీ తీసుకున్నా. నా గెస్ కరెక్ట్ అయితే తను పక్కా కాల్ చేస్తుందిరా. ఛాన్సే లేదు, చచ్చినా చేయదు ఆ అమ్మాయి. అవును, మీరు ఇదే కంపెనీలో వర్క్ చేస్తారా మేడం?
మీ పేరేంటి మేడం? అన్నా అన్నానా? అన్నా రేపటికల్లా స్కూటీ వచ్చేస్తుందిగా. కాలా? రేపా అబ్బే ఒక్క నిమిషం ఇంకో గుండె 3-4 పంచర్ రోజులు వచ్చింది. పట్టొచ్చమ్మా. ఇంకా 3-4 డేసా? సరే మళ్ళీ అయితే ఎక్కడ ఆగకుండా చూడండి. సరే సరే అమ్మా. మార్నింగ్ 88 కదా, ఆ? ఇప్పుడు కూడా 88 ఇస్తున్నాను. ఆ, ₹1. అయ్యో పర్లేదులేండి, 1 రూపీనేగా, రేపు ఇద్దరులేండి. నువ్వు నాకు ఇవ్వాలి. ఓ 2 రూపీసే ఉన్నాయి, నేనే తీసుకుంటాలేండి 1 రూపీ. మ్. ఆ, రేపు మార్నింగ్ కూడా ఇక్కడికే రమ్మంటారా? ఎందుకు? ఆ, అంటే ఇందాక మీరు మాట్లాడుతుంటే విన్నాను, స్కూటీ రావడానికి టైం పడుతుంది కదా. అంటే నాది కూడా ఇదే ఏరియా, మార్నింగ్ పూట రైడ్స్ ఏమి ఉండవు, ఖాళీగా వెళ్ళే బదులు. ఓకే, కానీ అమౌంట్? మీ ఇష్టం, మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి. అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా నాకు కూడా. అయితే ఓకే. మార్నింగ్ 9 o'clock. ఓకే. సేమ్ డెస్టినేషనా మేడం? సేమ్ డెస్టినేషనా అంటున్నా. యా. ఆహా. అవును, టిఫిన్ చేశారా మేడం? మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, మీ పేరేంటి మేడం? దీనికోసం ఆఫీస్ మానేసి బైక్ మీద తిరుగుతుంటే రెస్పాన్స్ కూడా ఇవ్వదా? ఛే. ఏంటంటే డల్గా ఉన్నారు? డల్గానా? ఏం లేదు. అంటే ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు కదా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అది ఆఫీస్ టెన్షన్ వల్ల కొంచెం హెడేక్గా ఉంది. హెడ్ఏకా? ఇదేంటి ఇక్కడ ఆపారు? మీరు కరెక్ట్ టైంకి చెప్పారు, ఇక్కడ ఇలైచీ టీ తాగితే మొత్తం సెట్ అయిపోద్ది. తీసుకొస్తా, ఆగండి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏం కాదండి, 2 minutes ఆగండి. అన్న 2 స్ట్రాంగ్ ఇలైచీ టీ. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అరే మామ, సినిమాలో బైక్ సీన్స్ అంటే ఓవర్ హైప్డ్ అనుకున్నా కానీ, మనకు నచ్చిన అమ్మాయి మన బ్యాక్ సీట్లో కూర్చొని మనతో పాటే వస్తుంటే ఆ ఫీలే వేర్రా. నాకెలా తెలుస్తుందిరా? అయినా నా బ్యాక్ సీట్లో ఎప్పుడు నువ్వే కదా. అందుకే కదరా నీ సాహసం తగ్గించా మధ్య. నువ్వు కూడా ఏ ఎల్లమ్మను కాంతమ్మను చూసుకో, బెటర్. చూసుకుంటానులే కానీ ఫస్ట్ ఒక దమ్మేద్దాం పదరా, తలపడి వస్తుంది. సారీరా, పికప్ టైం అయింది. ఓహో, అంటే ఇప్పుడు ఆ పిల్లకి తలనొప్పి వస్తే టీ ఇప్పిస్తావు, నాతో దమ్ముకి రమ్మంటే రావు. సరేరా. ఏ మామ, జలసా? జలసా? పోరా. సరే, లాస్ట్ కాల్ ఇస్తుంది, నువ్వు వెళ్ళు. హలో మేడం, మీ దగ్గరికి వస్తున్నా మేడం. నువ్వు యాక్చువల్లీ నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది. మీరు ఒక హాఫ్ తర్వాత స్టార్ట్ అవుతారా? అంటే మీకు ఏ ప్రాబ్లం లేదు అంటే. అయ్యో ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంది, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎలా అంటే అలా. యా, థ్యాంక్ యూ. ఓకే మేడం, మరి రే నువ్వు కంటిన్యూ అవ్వు, నేను హట్ అయ్యాను, నేను వెళ్తా. రే నువ్వు ఈ మధ్య చాలా సెన్సిటివ్ అయిపోయావురా. దీనికి ఇలా హర్ట్ అయితే రేపు పొద్దున్న గర్ల్ ఫ్రెండ్ వస్తే ఏం చేస్తావు? నీకు చాలా టిప్స్ నేర్పియాలి, పద. టిప్సా? పదరా. చాలా మారిపోయారా నువ్వు. ప్రేమ అంటే అంతేరా.
యా థ్యాంక్ యూ సార్. ఓ షిట్, 8 మిస్డ్ కాల్స్. హే బాయ్. బాయ్. సారీ చాలా సారీ అండి. మీటింగ్ ఇది చాలా టైం అయిపోయింది, నేను మీ కాల్స్ చూసుకోలేదు. ఇది త్వరగా అయిపోతుంది it's అనుకున్నాను okay. కానీ నేను Relax, మొబైల్ అస్సలు relax. చూసుకోలేదు. అండ్ మీరు ఎంతకు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళిపోవాల్సింది కదా. ఈ టైంలో మీకు క్యాబ్స్ దొరకడం కష్టం కదండి, సో ఇంకా థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం. హలో అమ్మా. ఇంటికి ఇంకా రాలేదేంట్రా? ఇక్కడే కిరాణా షాప్ దగ్గర ఉన్నా అమ్మా. నీకు ఆఫీస్ నుంచి కిరాణా షాప్కి 2 గంటలు పట్టింది, ఇంకా కిరాణా షాప్ నుంచి ఇంటికి 1 గంట పట్టిద్దా? అబ్బా నువ్వు పెట్టే అమ్మా. సర్లే నేను పడుకుంటున్నా, దోశ పిండి మిక్సీ పక్కనే పెడుతున్నా. నువ్వు నీ దోశగోల. సరే వస్తున్నా, బాయ్. అది అమ్మా. ఓ సరే వెళ్దామా? ఎక్కండి. ఇక్కడ కొంచెం ఆపుతారా? ఇక్కడ ఎందుకండి, ఏమైంది? అది ఇక్కడ దోశ బాగుంటుంది. ఓ పార్సల్ తెచ్చుకుంటారా? ఆహా కాదు, మనం తిందామని. మనమా? అంటే మీరు ఇంటికెళ్ళి ఎలాగో చేసుకోవాలి కదా. ఆ, ఓ మీరు కాల్ విన్నారా? మ్మ్. ఓ మరి మీకేం ప్రాబ్లం లేదా? పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తా, మీరు దిగండి. దోసానేగా? హ్మ్. మ్మ్. ఇదిగో. థ్యాంక్ యూ. మ్మ్. బాగుందా? మ్మ్. హ్మ్. ఇది మీకు ఫుల్ టైం జాబా? ఆ, హా, ఇదే ఇదే. మ్మ్. ఏం చదువుకున్నారు? బీటెక్ సిఎస్సి. మరి ఈ జాబ్ ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో హ్మ్. అంటే యాక్చువల్లీ నేను పాస్ అయిన ఎగ్జామ్స్ కన్నా నా బ్యాక్లాగ్సే ఎక్కువ అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళే సాహసం కూడా చేయలేదు. ఇది కూడా తక్కువేం కాదులేండి. మీరు ఇందులోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? లైక్ మీరు హ్యాపీయా అని? అంటే మీలాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూసినప్పుడు, మీ శాలరీని చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుందండి, చా మనం కూడా చదువుకొని ఉండాల్సింది అని. బట్ యు నో, లైఫ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీ వన్. మీరు మరీ అంత ఫీల్ అవ్వకండి. సాఫ్ట్వేర్ మరీ అంత హాయిగా ఏమి ఉండదు. వర్క్ నచ్చకపోతే అక్కడ కూడా నరకమే. ప్రెషర్తో చంపేస్తుంటారు. అది కాదు అన్నట్లు పాలిటిక్స్, పార్షియాలిటీలు, పర్సనల్ గ్రతులు. పాపా బయట నుంచే కార్పొరేట్ వరల్డ్ అండి, లోపలంతా చిల్లర వ్యవహారాలే. మీకు ఎవరి మీద బాగా పగున్నట్టుంది? అది మా మేనేజర్ గాడు. వాడి ప్రపోజల్ రిజెక్ట్ చేశానని చెప్పి కక్ష పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు రివెన్స్ తీసుకుందామా అని అదే పనిగా పని కట్టుకొని కూర్చున్నాడు. మరంత కష్టంగా ఉంటే కంపెనీ స్విచ్ అయిపోవచ్చు కదా. లేదండి, ఈ కంపెనీలో నాకు కావాల్సిన పొజిషన్ ఇచ్చారు అండ్ పే కూడా బాగుంది. అక్క పెళ్లి కోసం నాన్న చాలా అప్పులు చేశారు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నా. ఈ విషయం మా మేనేజర్ గాడికి కూడా తెలుసు. అయినా వాటి టార్చర్ మాత్రం తగ్గాడు. సాడిస్ట్ గాడు, సైకో గాడు, బక్వాస్ ఫెలో. సారీ, ఏదో ఫ్రస్ట్రేషన్లో. ఇట్స్ ఓకే, వాడు ఇక్కడ ఏం లేడు కదా. అయితే ఇంకొంచెం తిట్టనా? శుభ్రంగా. ఎర్రి నా డాష్ గాడు, ఉడతలు పట్టుకునే మొమ్ము వాడు, సోంబేర్ నా కొడుకు, గాడితే నా కొడుకు, బేకార్ నా కొడుకు, సాడిస్ట్ గాడు.